ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పారే, చాలా సంతోషం. ఇప్పటివరకు చాలా సంతోషంగా పాటలు పాడారు, స్కిట్ చేశారు, ఆరాధన, దేవుని సన్నిధిలో నృత్యము అంతా బాగున్నాయి. మీరందరూ కూడా ఎవరండి చెప్పాలి? దేవుని పిల్లలు. ఎప్పుడైనా కానీ మిమ్మల్ని అందరినీ ఎవరైనా కానీ నువ్వు ఎంతటి వాడవు, ఏంటి నువ్వు ఎంతటి వాడవు అని ఎవరన్నా అన్నారా? చెప్పలేదు. ఎప్పుడు అన్నారు కదా? అన్నారా? నాకు చెప్పేంతోంటి వాళ్ళు అసలు సాధించగలుగుతావా? నీ ముఖం నువ్వే సరిగ్గా లేవు, నీకే బలహీనత ఉంది, నువ్వు సాధించగలుగుతావా? ఎవరన్నా చెప్పారా? చెబితే ఎవరన్నా మీకు చెబితే చేయతాను. మీకు ఎప్పుడు చెప్పలేదు అయితే. దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడును గాక, నాతోనూ మాట్లాడును గాక. అబ్బా, ఇది గట్టిగా వచ్చింది. చాలా సంతోషం. నాకు తెలిసి యవనస్తుల కూడికలో యవనస్తులు ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురికి దేవుడు చెప్పే మాటలు అర్థమై ఆ మాటల ప్రకారంగా ప్రతి ఒక్కరూ నడుచుకొందురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనలాగే అండి, మనలంతా అందరికి చిన్న చూపు కదా. మనమంటే అందరికీ వీడు వేస్ట్ కదా అంటారు కదా. అలాగే ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆ వ్యక్తి ఏంటంటే తన జీవితంలో ఎప్పుడు కూడా గౌరవాన్ని పొందుకోలేదు. ఎప్పుడు కూడా వీడు మంచి, వీడు బలవంతుడు, వీడు చేయగలుగుతాడు, వీనికి సామర్థ్యం ఉంది, వీడు కూడా మనలో ఒక్కడు అని ఎప్పుడు గుర్తించలేదు. ఎప్పుడు గుర్తించలేదు. ఆ గుర్తింపు లేని వ్యక్తి ఎప్పుడు కూడా బాధపడలేదు. ఎవరు తెలుసా? గిద్యోను, ఇంకా దావీదు. విచిత్రమైన విషయం ఏంటంటే దావీదు నా కుమారుడు అని యెష్షయికి అర్థం కాలేదు, అసలు గుర్తించలేదు. వాళ్ళ నాన్న మర్చిపోయాడు. ఈ సందర్భం ఎక్కడ ఉంటుంది తెలుసా? మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో ఉంటుందండి. ఒక్కసారి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే అందరికి గుర్తుందా? మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. 10వ వచనం ఒకసారి చదువు. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడనున్నారా? చాలు.
ఇక్కడ చూడండి, బాగా మన ఆలోచన చేస్తే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా. ఎవరు పిలిచారండి? ఎవరు పిలిచారు? ఎవరు యెషయి? దావీదుకు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాసి లేదు. యెషయి ఏమంటున్నాడంటే, సమూయేలు ముందర అంటున్నాడు, అయ్యా ఈ 7 కుమారులు నీ ముందర ఉన్నారు, ఎన్నుకో. అదే దేవుడు ఎన్నుకున్నాడు. అభిషేకించడం, అభిషేకించే ఎవరిని అభిషేకించడం నీ ఇష్టం అన్నాడు. అంటే ఆ యొక్క యెషయి దృష్టిలో ఎంతమంది కుమారులు ఉన్నారు? ఇక్కడ యెషయి దృష్టిలో ఎంతమంది కుమారులు ఉన్నారు? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. 7 మందే కదా, 7 మందే కదా. అంటే నెక్స్ట్ చదివితే చదువునైనా, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడన్న, ఇంకను కడసారి వాడున్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? ఎప్పుడు? ఏందమ్మా? ఎస్, సిస్టర్ చెప్పింది. సమూయేలు అడిగాడు. సమూయేలు దగ్గరికి యెషయి ఏం చేశాడు? 7 మందిని పిలుచుకొని వచ్చి ఏమన్నాడు? ఇదా నా కుమారులు వీరే. ఏంటంటే చెప్పాలి గట్టిగా, నా కుమారులు వీరే అని చెప్పేసి 7 మందిని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. 7 మందిని దేవుడు వద్దన్నాడు. వద్దన్న తర్వాత సమూయేలు మళ్ళీ తిరిగి అడిగాడు, డౌట్ వచ్చి, ఏంటబ్బా ఈయన 7 మంది అన్నాడు, ఈ 7 మందిలో ఎవరిని కూడా దేవుడు కోరుకోలేదు, ఎన్నుకోలేదు, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి దేవుడు అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్తాడు దేవుడు? చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? యెషయి వాళ్ళ ఇంటికి వెళ్ళి, యెషయి గృహంలో తన కుమారుడు ఉన్నాడు, యెషయి కుమారుణ్ణి నేను ఇజ్రాయెల్కు రాజుగా అభిషేకించాలని ఇష్టపడుతున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఆ చెప్పేటప్పుడు కూడా చెప్పాడు ఏమని? మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, సమయంలో ఒక్కసారి గుర్తుపెట్టుకో, నేను హృదయాన్ని లక్ష్య పెడతా. ఏంటి? నేను హృదయాన్ని లక్ష్య పెడతా. నేను మనిషి పై రూపాన్ని లక్ష్య పెట్టను, చర్మాన్ని లక్ష్య పెట్టను, రంగును, రూపును, తన యొక్క జ్ఞానాన్ని, తన అనుభవాన్ని, తన వయస్సును నేను లక్ష్య పెట్టను. మనుష్యులు ఎలాగైతే పై రూపము చూసి వీడు సామర్థ్యుడు అని అంటారో నేను అలా అనను అని ముందే చెప్పాడు. దాని తర్వాత ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? 7వ వచనం, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయంను లక్ష్య పెట్టును. ఇక్కడ బాగా గమనించండి, ఇది ఎప్పుడు చెప్పాడు తెలుసా? 2వసారి. ఇది ఎప్పుడు? ఏమనుంది ఆడ? ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏలియాబును చూస్తాడు. ఏలియాబును చూసి, ఏలియాబు ఎవరు తెలుసా? యెషయికి మొట్టమొదటి కుమారుడు. చూసి ఇంకా ఇతనే అయిపోయింది ఫిక్స్డ్. ఎందుకంటే మంచి బాడీ ఉంది, బిల్డింగ్ ఉంది, చూడడానికి అందంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, యవ్వనస్తుడిగా ఉన్నాడు. ఆ టైంలో సమూయేలు వెళ్ళి అభిషేకించడానికి వెళ్తే అప్పుడు అంటా ఉన్నాడు దేవుడు, నువ్వు పొరపాటు పడవద్దు, నీ చూసే కన్నులు పొర్రపాటు పడద్దు. అందంగా కనపడవచ్చు కానీ దాన్ని కోరుకోలేదు, చందంగా కనపడవచ్చు, అది నేను కోరుకోలేదు, పై రూపాన్ని నేను లక్ష్య పెట్టను, ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆలోచించు అని చెప్పిన తర్వాత మరలా 2వ వాడు, 3వ వాడు, 4, 5, 6, 7 మంది అయిపోయిన తర్వాత సమూయేలుకి డౌట్ వచ్చింది. దేవుడు చెప్పినాడు కదా అని చెప్పి డౌట్ వచ్చి మళ్ళీ అడిగాడు, అయ్యా
యెషయా గారు ఏమనుకోవద్దు ఈ ప్రశ్న అడుగుతున్నానని. అంటే చెప్పండి అయ్య గారు, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. ఏంటి చెప్పండి అని అడిగాడు. ఈ ప్రశ్న అడిగినప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎందుకు 7 మందే ఉన్నారు? దావీదును లెక్కలకు పెట్టుకోలేదు. ఎందుకు? అది కూడా ఎందుకు? ఇప్పుడు చదివిన వాక్యంలోనే ఆన్సర్ ఉంది. 7 ఏంటి చివరిలో ఉంటా చూడండి, ఒకసారి చదవండి. ఎవరు తులసి వేశారంట? కాదు, బాగా చదవండి. అది చెప్పింది దేవుడు, అక్కడ వర్డ్ చెప్పింది దేవుడు. మీకు అర్థమవుతుందా? సమూయేలుతో చెప్పిన మాటలలో ఆ మాట ఉంది. ఏమనుంది? మనుషులు పైరూపం లక్ష్య పెడతారయ్యా, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను, నువ్వు మోసపోవద్దు అని చెప్పేసి నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. ఐ హ్యావ్ రిజెక్టెడ్. నేను ఎవరిని ఏం చేశాను? అతన్ని త్రోసివేసి ఉన్నాను అని చెప్పి ఏముంది తర్వాత? మనుషులు పైరూపంను లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయంను లక్ష్య పెట్టును. చూడండి, కాబట్టే దావీదు అక్కడ లేడు. అతని సామర్థ్యము దేవునికి తెలిసింది కానీ తండ్రికి తెలియలేదు. అతని సామర్థ్యము దేవాది దేవుని గుర్తించి ప్రవక్తను పంపించాడు. ఇంట్లో వాల్యూ లేదు, దెర్ ఈజ్ నో రెస్పెక్ట్. అసలు నువ్వు ఉన్నావని గుర్తించలేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దేవుని లక్ష్య పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, మనుష్యులు కాదు. మా నాన్నను పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోవాలా? పట్టించుకోలేదు కాబట్టే దేవుడు నిన్ను పట్టించుకుంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు వీళ్ళు నిన్ను పొగలేదు కాబట్టే దేవుడే స్వయాన్ని దగ్గరకు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ పట్టించుకొని ఉంటే ఇంత ఎఫెక్టివ్గా ఉంటుందా? సమూయేలే వచ్చి ఒకవేళ పట్టించుకొని ఉంటే 7 మందితో కలిపి ఇంకొక అతన్ని పిలిచేవాడు కదా, అప్పుడు ఇంత సీన్ క్రియేట్ కాదు. విచిత్రం ఏంటంటే ఎవరెవరైతే దావీదును తృణీకరించారో వారందరూ దావీదు కోసం వెయిట్ చేశారు. ఈవెందో చివరికి దేవుడు కూడా వెయిట్ చేశాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? చూడండి కావాలంటే 11వ వచనం. అయితే వాడు గొర్రెలను కాయొచ్చున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వారిని పిలిపించుము, అతడి ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా. ఎవరు కూర్చున్నారండి? ఎవరెవరు కూర్చున్నారు చెప్పండి ఇప్పుడు? యెషయి కూర్చున్నాడా? సమూయేలు కూర్చున్నాడా? ఫస్ట్ సమూయేలు, యెషయి. 7 మంది అన్నలు, 7 అన్నలు కూర్చున్నారా? ఫ్యామిలీ అంతా కూర్చుంది అక్కడే. ఎవరి కోసం? విచిత్రంగా ఒక విషయం మీకు చెప్తాను చూడండి. ఎవరినైనా కానీ ఇన్వైట్ చేయడానికి మనం వెయిట్ చేస్తామా? వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తామా? మామూలుగా సామాన్యమైన మనుషులైతే చేస్తామా? చేయం కదా. చేస్తామా? చేయం. ఎవరి కోసం వెయిట్ చేస్తాం? ఒకవేళ మనం వెయిట్ చేస్తామంటే ఎవరి కోసం? విఐపీల కోసం. ప్రాముఖ్యమైన వారిని, లేకపోతే గొప్పవారిని, సామర్థ్యం ఉన్నవారిని, లేకపోతే పలుకుబడి ఉన్నవారిని, ఇలాగ మనం వెయిట్ చేసే సమయాలు, సందర్భాలు.
అవునా కదా? నిన్ను తృణీకరించేవారు, నిన్ను గేలి చేసిన వారు, నిన్ను తక్కువ చూపు చూసిన వారు నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నెవరు కించపరిచినా, నిన్నెవరు అవమానపరిచినా, నిన్నెవరు త్రోసిపుచ్చినా వారందరూ కూడా నీ కోసం వెయిట్ చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యు ఆర్ ఎలెక్టెడ్ బై ఎవరండి? చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, నిన్ను ఎవరైతే తృణీకరించారో వారందరూ కూడా దేవుని యొక్క పవర్ని, శక్తిని చూడడం కోసం నీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు. ఎందుకో తెలుసా? వారికి పైనున్న ప్రవక్త కూడా అక్కడ కూర్చున్నారు కాబట్టి అందరూ కూడా పిండ్రప్ నోరు మూసుకొని కూర్చోవాల్సిందే. ఆమేన్ చెప్పరే, ఆమేన్ చెప్పరా? అయ్యయ్యో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎందుకు అండి ఇంత ప్రేమ మన పైన కదా? మనం అనుకోవచ్చు ఇదంతా ఏందో యాదృచ్ఛికంగా జరిగింది. ఏంటి? ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది, అనుకోకుండా జరిగిపోయింది, ఇదంతా ఏదేదో కలగా అయిపోయింది కదా? అవునా కదా? అనుకుంటామా అనుకోమా? దావీదు కోసం ఇద్దరిని పంపించాడండి. వేగుల వారు పంపించాడు, ఇద్దరు పంపించాడు. అయ్యా ఇదిగో దావీదు కోసం దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు, దేవుని ప్రవక్త వెయిట్ చేస్తా ఉన్నాడు. వెళ్ళి తీసుకుని రాపో. పంపించారు. చెప్పేటప్పుడు కూడా దావీదు యొక్క తండ్రి చెప్పేటప్పుడు కూడా అంటా ఉన్నాడు, ఏమన్నాడు? ఒక్కడున్నాడండి కడసారి వాడు ఎక్కడో ఉన్నాడుగా, ఇక్కడ అడవిలో గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు. ఎట్లా చెప్తున్నాడు తెలుసా? అబ్బే మనకి అంత సీన్ లేదండి, ఈ 7 మందేనండి, ఇంకెవరు లేరండి అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. అవునా కదా? దేవునికి తెలుసు నువ్వెవరో. అర్థమవుతుందా? హీ నోస్ వెరీ వెల్ అబౌట్ యూ. నీ తండ్రికి తెలియకపోవచ్చు, నీ తల్లికి తెలియకపోవచ్చు, నీ బంధుమిత్రులకు తెలియకపోవచ్చు, నీ స్నేహితులకు తెలియకపోవచ్చు, నీ పవర్ ఏంటో, నీ శక్తి ఏంటో, నీకు జ్ఞానం ఏంటో దేవుడు నీ ద్వారా నిరూపించబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఏంటండి దీనికోసమా? అసలు ఎప్పుడు దేవుడు నన్ను చూశాడు, ఎప్పుడు అనుకున్నాడు కదా? ఎప్పుడు రాలేదు డౌట్ మీకు? మీరంతా ఇక్కడ కూర్చున్నారంటే గాడ్ హ్యాస్ పర్పస్ అపాన్ యూ. దేవుని యొక్క ఒక ఉద్దేశం అనేది మీ పైన ఉంది, దేవుని చిత్తం మీ పైన ఉంది కాబట్టి మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు. అసలు మిమ్మల్ని ఎప్పుడు అనుకున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి 9 వరకు చదువుదాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు. వాక్కు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారి అందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. 9 వరకు. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు నేను చెప్పిన మాటలకు కొంతమంది అనుకుంటా ఉన్నారు, నేనెక్కడండి దేవుడు, దేవుడు ఎక్కడ, నేనెక్కడ, నేను ఇంకా జ్ఞానం లేదు, నాకు ఏం లేదు, జ్ఞానం లేదండి, నాకు చదువు రాదండి, నాకంత బైబిల్ జ్ఞానం లేదే, నేను పండితుని కాదు. ఎందుకు అనుకుంటారమ్మా అక్కడ? ఎందుకు అనుకుంటా ఉన్నారు? దేవుడు వచ్చి అంటా ఉన్నాడు ఏమని, నువ్వు బాలునువే, జ్ఞానం లేదా నీకు? ఎప్పుడు అనుకున్నాడు తెలుసా నీకు తెలుసా? కనీసం గెస్ చేయగలుగుతావా నువ్వు? కనీసం గెస్ చేయగలుగుతావా? ఎప్పుడు ఎన్నుకున్నాను తెలుసా? ఏంటి? గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని. ఏంటి? గర్భములో నీవు రూపింపక మునుపే నిన్నెరిగా నేను. నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? నిన్ను ఎరిగాను, నేను ఎరిగాను. చాలా మనమందరం కూడా ఇదే అనుకుంటా ఉంటాం. ఎప్పుడు ఏమనుకుంటున్నామంటే, మాకు చేత కాదండి, లేదు బ్రదర్ అన్నా, నా వల్ల కాదు, పాట పాడమ్మా, సిగ్గండి, నేను కాదు. విచిత్రం ఏంటంటే, ఈరోజు కిట్ వేశారు అంతా నా పిల్లలు. నిజంగా ఏడుపు వచ్చేసింది నాకు, ఏడుచుకుంటా నిలబడి అక్కడ. అంటే ఇట్లని కాదు, ఏడుపు వచ్చింది బాగా చేయలేదని కాదు, నన్ను నేను చూసుకున్నా. ఆ డబ్బు విషయంలో కొంతమంది నాకు భారీ అమౌంట్ ఆఫర్ చేశారు అన్నమాట, దేవుని విడిచిపెట్టి వచ్చేసేయాలి, నువ్వు రా వచ్చేసేయి, తిరిగి వచ్చేసేయి, భారీ అమౌంట్, మీరు చెప్పిన అమౌంట్ కంటే డబల్ అది, అంత అమౌంట్ ఇచ్చేస్తాను వచ్చేసే అన్నారు. వద్దు, ఇక్కడ వద్దు, ఎందుకు, వాళ్ళు వీళ్ళు అన్నాడు. చాలామంది చాలా జరిగింది. అప్పుడు అన్నా, ఏమన్నా లంచం ఇస్తున్నారా అన్న. దేవునికి నమ్మకంగా నేను సేవ చేయాలా అని చెప్పా. దాని తర్వాత ఎన్నెన్నో జరిగాయి. ఫినిష్ చేద్దాం అనుకున్నారు, కుదరలేదు. బయటకు వచ్చిన తర్వాత దాదాపుగా ఇది జరిగింది 2011లో, ఈ 2024 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాల్లో దేవుడు నాలో ఏం చూసారు? నేనైతే నమ్మకమైన వాడిని, నేను చెప్పను, నమ్మకమైతే నేను అంత నమ్మకమైన వాడిని కాదు, అయినప్పటికీ ఆయన నమ్మకమైన వాడు కాబట్టి ఇంతమందిని దేవుడు ఇచ్చాడు. అది గుర్తుకొచ్చి చాలా, ఎస్పెషల్లీ కిరణ్మయి సిస్టర్ ఆ డైలాగ్ డెలివరీ చేస్తామంటే నేనే గుర్తుకొచ్చిన, నన్ను నేను చూసుకున్నట్టుంది. ఇంకా నవీన సిస్టర్ అయితే చెప్పడానికి లేదు. వీరంతా ఏంటంటే, ఒకప్పుడు నా ముందర గడగడ వణికేసి, నా వల్ల కాదు, నేను చేయలేను, పవిత్ర సిస్టర్ అయితే అసలు కనపడేదే కాదు. మెరీ సిస్టర్ ధైర్యవంతురాలు, కానీ స్కిట్ చేసేటప్పుడు తనకి ఎన్నో గుర్తుకొచ్చాయి. మీరందరూ చేస్తా ఉంటే దేవుడు అంటూ అన్నాడు, దిస్ ఈజ్ ఐ వాంట్, ఇదే నేను కోరుకుంది, ఇదే. నువ్వు భయస్తుని అనుకుంటా ఉన్నావు, నువ్వు పిరికివాణి అనుకుంటా ఉన్నావు, నీ జ్ఞానం లేదనుకుంటా ఉన్నావు, నీకు వాక్యం తెలియదనుకుంటా ఉన్నావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు బాలుడు అని అనవద్దు, ఎందుకంటే నేను తోడుగా ఉన్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియాతో దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు అనుకుంటున్నావేమో ఇర్మియా, నిన్ను ఎన్నుకున్నాను. ఎప్పుడు అనుకున్నాడు తెలుసా? నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను, ఎరిగాను నేను.
ఎరిగాను కాబట్టే నిన్ను ఈ భూమిలోకంలోకి పంపించి ఏది ఆలోచన కూడా చిన్నగా ఉండకూడదు. నీ ఆలోచన నాకు చేత కాదు, నా వల్ల కాదు అని నువ్వు చెబుతా ఉన్నావు. దేవుడు అంటా ఉన్నాడు, అది రాంగ్ థింగ్. పిరికితనం దేవుడు ఇవ్వడు, పిరికితనాన్ని దేవుడు ఇవ్వడు. ఆయన ప్రేమ శక్తిని ఇస్తాడు, ఆయన సంతోషాన్ని ఇస్తాడు, ఆయన సమాధానాన్ని ఇస్తాడు. ఆయన నువ్వు భయపడిపోవాలని నిన్ను భయపడించాడు దేవుడు. నువ్వు వణికిపోవాలని దేవుడు అనుకోడు. నీ ద్వారా ప్రపంచాన్ని వణికించాలని దేవుడి ఉద్దేశం ఉంది. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ఆలోచన. ఇది మనం వణకాలని కాదండి, దేవుడు నీ ద్వారా వణికిస్తాడు. సాతాను రాజ్యాన్ని వణికిస్తాడు. ఒకసారి 10వ వచనం ఒకసారి చదువుతాం. పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు నియమించుకున్నాడు తెలుసా మీకు? తెలియదుగా? ఏదో ఒకటి చెప్పండి. తెలియదో తెలుసో ఇట్లా చూస్తే ఎట్లా ఏమవుతుందో నాకు చెప్పండి అక్క. మా అక్కలు ముందర కూర్చోను, పెద్ద చేస్తున్నారు. అందరికీ వందనాలు. ఎందుకు నియమించుకున్నాడు? బలహీనంగా పడిపోవడానికి. నాకు మ్యాథ్స్ రాదు. అవునా? దానికోసం కాదు దేవుడు నేను ఎన్నుకుంది, నిలబెట్టడం కోసం. నిన్ను నిలబెట్టడం కోసం దేవుడు ఎన్నుకున్నాడు. నిన్ను బలంగా చేయడం కోసం నేను ఎన్నుకున్నాడు. ఎంత బలంగా తెలుసా? పెళ్ళగించుటకు అంట. పెళ్ళగించడం అంటే తెలుసా మీకు? పొలం పనులు చూసారా? ఎప్పుడన్నా చూసారా? వేరుశనగ ఏమంటారు, శనక్కాయలు పంట చూసినారా కదా మీరు? వర్షం ఉన్నప్పుడు తీసి ఇట్లా ఏమంటారు? దానికి ఏముంటాయి కింద? శనక్కాయలు, మట్టి, వేరు. సూపర్. ఏముంటాయి? వేరుతో సహా తీసేస్తారు. అది పెళ్ళగించడం అంటే. దాంట్లో ఇంక కొంచెం కూడా ఏది వేరు ఉండదు. మీరు గమనించండి, ఎక్కడైనా కానీ చెట్టు కొట్టేస్తే లోపల వేరు అట్లే ఉంటుంది. ఆ వేరుతో మళ్ళీ చెట్టు చిగురుస్తుంటుంది. అది ఉండకూడదు. అది లేకుండా చేయడం కోసమే దేవుడు ఎన్నుకున్నాడు. నీవు ఆ పని చేయాలి. ఏ పని చేయాలా? పెళ్ళగించే పని. తీసి వేరుతో సహా మొక్కను తీసేసి పెళ్ళగించేసి మొత్తం మట్టి అంతా ఇదిలించేసి పక్కన పడేయడం కోసం, విరగ్గొట్టడం కోసం, నువ్వు విరిగిపోవడం కోసం కాదు. ఏంటి? నోటి దగ్గర చెప్పండి. విరగ్గొట్టడం కోసం, నువ్వు విరిగిపోవడం కోసం కాదు, నువ్వు పడిపోవడం కోసం కాదు. దేవుడు నిన్నుకుంది తెలుసా? పెళ్ళగించుటకు, విరగ్గొట్టుటకు, ఇంకా నశింపజేయటకు. నువ్వు నాశనం కావడానికి కోసం కాదు. నీ ద్వారా సాతాను రాజ్యం నశింపజేయడం కోసం దేవుడిని ఎన్నుకున్నాడు. నామీ చెప్పారే, ఇప్పుడు కూడా మాకంత శక్తి ఎక్కడుందనా నాయనా? ఇలా బలపరచు తండ్రి. మన దేవుడు గొప్పవాడండి. మన దేవుడు గొప్పవాడు. ఈ వయసులో దేవుడు మీతో మాట్లాడదు. ఈ వయసు చాలా లిటిల్ బిట్గా ఉంటుంది, చాలా చిన్న. ఏ వయసు? యవ్వనకాలం. కౌమార దశ నుండి యవ్వనకాలం వరకు చిన్న వయసు. ఈ వయసులో
నువ్వు కృంగిపోతూ ఉంటే ఎలాగా? ఈ వయసులో అలాగే ఉండిపోతే ఎలాగా? దేవుడు అంటా ఉన్నాడు, నేను ఎన్నుకున్నాను. ఎందుకు ఎన్నుకున్నాను? పెళ్ళగించడం కోసం, విరగొట్టడం కోసం, నాశనం చేయడం కోసం. నువ్వు వీక్ అవ్వడం కోసం కాదు, నువ్వు స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఎవరైనా వీక్ పర్సన్స్ ఎవరైనా కానీ విరగొడతారా? ఏదైనా కానీ విరగొడతారా? కొడతారా? దీన్ని బట్టి దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో మీరు ఎలా ఉన్నారు? బలహీనులు ఎప్పుడైనా కానీ ఈ పని చేస్తారా? ఏం పని? విరగొట్టడం చేస్తారా? మనం చేత కాదు అనుకున్న పడతాం. అవునా కదా? మళ్ళీ విరగొడతావు. నువ్వు విరగొట్టి నీకే నేను ఎన్నుకున్నాను అంటున్నాడు దేవుడు. మరి దేవుని దృష్టిలో నువ్వు ఎవరు? బలహీనుడు బ్రదర్ కాదా? బలహీనుడు కాదా? ఏమో చెప్పండి. ఎవరు? ఎస్, యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నువ్వు అత్యంత బలవంతునివి. ఎవరి దృష్టిలో? ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, నేను ఎన్నుకున్నాను. నువ్వు విరగొట్టగలుగుతావు, నాకు తెలుసు నీ కెపాసిటీ ఏంటో. నువ్వు నాశనం చేస్తావు, నాకు తెలుసయ్యా నీ కెపాసిటీ ఏంటో. నాకు తెలుసమ్మా కెపాసిటీ అంటే, నాకు తెలుసు. నువ్వు పడిపోవద్దు, నాకు జ్ఞానం లేదు అని చెప్పొద్దు. ఇంకా మీకు డౌట్ ఉంది, ఇంకా మీకు డౌట్ ఉంది. ఇంకా ఏందన్నా మీరేమో ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు, ఇది అది అంటా ఉన్నారు కదా. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ మీ వయసు సరిపోదు అనుకుంటున్నారేమో, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 42వ వచనం. మొదటి సమూయేలు చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఏటివాడును రూపసీయునై చూచి అతనిని తృణీకరించెను. దాని తర్వాత ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేత్తునని. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 42వ వచనం నుండి మనం చదువుకున్నాం కదా. ఈ సందర్భం అందరూ తెలుసు. ఏ సందర్భం ఇది? తొందరగా చెప్పాలా? ఏంటి? గొల్యాతు యుద్ధానికి వినాడా? దావీదు వినాడా? ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేల్ సైన్యము, రాజు, ఫిలిస్తీన్లు, దాంట్లో గొల్యాతు. అవునా? ఇదే కదా జరిగేది. ఎవరు మనం చదివిన సందర్భంలో కొంచెం ఫార్వర్డ్కి వెళ్దాం. అక్కడ ఎవరు వెళ్ళారంట? దావీదు వెళ్ళాడంట. దావీదు కనబడలేదు. ఎవరు కనబడలేదు? చదువునైనా అది ఒక్కసారి 42వ వచనం. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసి అయి ఉండుట చూచి అతనిని తృణీకరించెను. ఎవరు తృణీకరించారు తెలుసా? కాదు చెప్పాలి గట్టిగా. ఎవరు? కాదు, సౌలు కూడా కాదు, గొల్యాతు కాదు.
40వ వచనం చదువుతాను నేను ఒకసారి. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయాను. ఆ ఫిలిస్తీయుని, ఏ ఫిలిస్తీయుడు అంటే గొల్యాదు చేరువకు పోయినాడు. దాని తర్వాత ఏంటంటే డాలు మోయివాడు. ఎవరి డాలు? గొల్యాదు డాలు మోయివాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారదూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపశీనుడై ఇండుట చూచి అతన్ని తృణీకరించను. ఎవరు తృణీకరించారు ఇప్పుడు చెప్పండి? డాలు మోయివాడు, గొల్యాదు, ఇద్దరున్నారు అక్కడ. గొల్యాదు ముందు ఎవరు వెళ్తా ఉన్నారు? డాలు మోయేవాడు వెళ్తా ఉన్నాడు. డాలు మోయేవారు వెళ్ళారు, గొల్యాదు కూడా వచ్చాడు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఎవరిని తృణీకరిస్తూ ఉన్నారు? దావీదును. అప్పుడేమంటున్నాడు దావీదు? నువ్వేమనుకుంటా ఉన్నావు? ఏది చంపుతావు, నరుకుతాడు. ఏమంటా ఉన్నాడు? నువ్వు అనుకుంటా ఉన్నావు నువ్వు పెద్దోడు, గౌరవం ఇస్తానా, చీల్చేస్తారు, నువ్వు కాకులు గద్దులు వేసేస్తావు, నువ్వు ఇది ఏదేదో. ఎవరన్నారన్నమాట? ఎవరన్నారు? రే నువ్వు ఇంత ఉన్నావు, ఇంతే ఉన్నావు, అయిపోయింది కథ అని చెప్పేసి యుద్ధంలో ఉన్నప్పుడు యుద్ధం దగ్గర అక్కడ నిలబడుకొని చెబుతా ఉంటే మనమైతే ఏమంటాం? అన్న పొరపాటు నాకు క్షమించున్నా, నీ కాలు ముక్త బాంచత్, వద్దునా, అసలు వద్దునా, ప్లీజ్ నా అమ్మా, ఇంతెందునా మో, నీ కాలంతా లేనా నేను అంటామా అనమా? అన్నారు కూడా, ఎన్నోసార్లు అన్నారు. అబ్బా ఈ సమస్య వచ్చింది నాయన, ఈ సమస్యని తీర్చలేకపోతున్నాను నాయన, తండ్రి నన్ను తీసేసుకో, వస్తారా నా వల్ల కావడం లేదు, ఈ సమస్య రిపీట్ అవుతా ఉంది, నేను అధిగమించలేకపోతా ఉన్నా, నేను దీన్ని సరి చేయలేకపోతా ఉన్నా, బాగు చేయలేకపోతా ఉన్నా. అందరూ నన్ను అంటా ఉన్నారు, ఈ సమస్యను బట్టి అందరూ నన్ను గేలి చేస్తూ ఉన్నారు, అందరూ నన్నే అంటా ఉన్నారు. ఈ సమస్యను పరిష్కారం దొరకటం లేదు, ఇంకా దొరకదేమో. గడిచిన దినాల్లో ఒక సిస్టర్ ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి, అన్నా పరిస్థితి బాగలేదు, ఆరోగ్యం చెడిపోయింది, అది ఇది అంటే. నేనేం మాట్లాడా, నాకు సంబంధం లేదు, ప్రార్థన చేస్తా. ఏమని? చావు దగ్గర రాకుండా ప్రార్థన చేస్తా. నాకు సంబంధం లేదు, నాకేం పని ఉంది? చెప్తే వినరు, ఎవరు వినరు, దేవునికి విడిచిపెట్టినా అని చెప్పేసి ఫోన్ పెట్టేశా. దాని తర్వాత బాగా రోషం వచ్చేసి, అన్న మాట అంటాడా, చూద్దాం, ఏంటి, ఏం డాళ్ళతో కూర్చుతాడా చూద్దాం, ఈటితో కూర్చుతారా చూద్దాం, కత్తితో పొడుస్తారా చూద్దాం అని చెప్పేసి మోకరించి ప్రార్థన చేసినట్టుంది బాగా. దాని తర్వాత దేవుడు బాగా చేస్తాడు. ఫోన్ వచ్చింది, నా వాళ్ళ అన్నవే ఇప్పుడు చూడు, పిచ్చి తల్లి, దేవుడు రెచ్చగొడితే బలమైన కార్యాలు చేస్తావు ఏంటి? ఆమెకు చెప్పలేదు, మేబీ ఆమె వింటుంది. బలమైన కార్యాలు చేస్తాడు ఎవరు? దేవుడు చేస్తాడు. ఎవరి ద్వారా చేస్తాడు? ఈ అన్న ద్వారా. ఎవరి ద్వారా? చెప్పలేదే, ఇప్పుడన్నా చెప్పండి అమ్మా, ఎవరి ద్వారా? ఎస్, నీ ద్వారా చేస్తాడా? ఆమె ప్రార్థన చేసిన తర్వాత దేవుడు
ఆశ్చర్యంగా బాగు చేశాడు. చేశాడా లేదా? చేశాడా లేదా? వెరీ గుడ్. నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఎంతటి గొల్లాతన్నా ముందర పడాల్సిందే. నువ్వు ప్రార్థన చేస్తే ఇతరుల జీవితాలు మారిపోతాయి. నువ్వు ప్రార్థన చేస్తే మరణకరమైన రోగం కూడా నీ దగ్గరికి చేరదు. నీవు ప్రార్థన చేస్తే నీ దేవుడు నీ దగ్గరే ఉండి నిన్ను బలంగా వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా దేవుడు వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు, పెకలించాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే సాతాను గాడు నాటాడో వాటినన్నిటిని నీ ద్వారానే పెగించాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ ద్వారానే నాశనం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ ద్వారానే విరగొట్టాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ ద్వారానే ఆయన ఉద్దేశం అదే. నిన్ను వాడుకోవాలనే ఉద్దేశం, నిన్ను బలంగా చేయాలనే ఉద్దేశం, నిన్ను రాత్రి చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు భయంగా ఉండాలని కాదు, నువ్వు బలంగా ఉండకుండా నేను చాలా బలహీనుడిని, నేను బలహీనురాలని, నా చేత కాదు, నా వల్ల కాదు, అసలు నాకు జ్ఞానమే లేదు అనుకుంటా ఉన్నావు. ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఎవరు నువ్వు తృణీకరించినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, ఎవరు నిన్ను నానా మాటలు ఉన్నానా, ఎవరు కూడా నువ్వు ఉన్నావని గుర్తించకపోయినా ఒక్క మాట దేవుడు చెప్తా ఉన్నాడు. అదేంటో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు పిచ్చిదానా, నువ్వు అనుకుంటున్నావు పిచ్చివాడా, నీవు మీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను గుర్తెరిగినాను. అర్థమవుతుందా? నిన్ను బలవంతునిగా చేయడం కోసమే ఆయన గుర్తెరిగాడండి. నిన్ను ఎన్నుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఎవరికి? జనములకు. ఒక్కరికి ఇద్దరికి కాదండి, కాదు. ఇంతటి బలమైన కార్యాలు చేయాలని దేవుడు ఇష్టపడతాడు. ఎవరండి? ఎవరు చేయాలి? ఎవరండి? గొల్యాతు ముందర దావీదు నిలబడగలిగాడు. చిన్న పిల్లవాడైన దావీదు ముందర గొల్యాతు నిలబడలేకపోయాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహాల ముందర దానియేలు నిలబడగలిగాడు. దానియేలు ముందర సింహాలు నిలబడలేకపోయాయి, మోకరించాయంట. రాజు ముందర సేవకులు నిలబడగలిగారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. అదే సేవకుల ముందర రాజు నిలబడలేకపోయాడు. అర్థమవుతుందా? దావీదును అందరు తృణీకరించారు, దేవునితో సహా. అదే దేవుడు మరలా అందరి ఎదుట ఎన్నుకున్నాడు. అదే దేవుడు దావీదు కోసం వెయిట్ చేసేలాగా పెట్టాడు. అందరూ వెయిట్ చేశారండి. అందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. నీకోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. హీస్ వెయిటింగ్ ఫర్ దట్ వర్క్స్. ఆయన వండర్ వర్కింగ్ గాడ్, ఆయన అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ఆయన. మీరు కూడా ఇలా చేయాలనుకుంటా ఉన్నారా? మీరు కూడా దేవుని సన్నిధిలో ఎదగాలనుకుంటా ఉన్నారా? మీరు కూడా దావీదులాగా, దావీదేంటండి, దావీదు కన్నా ఎక్కువగా మిమ్మల్ని వాడుకుంటాడా? దానియేలు ఏంటండి, దానియేలు కన్నా ఎక్కువగా వాడుకుంటాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏంటండి, వారికంట శక్తివంతంగా మిమ్మల్ని వాడుకుంటాడు దేవుడు. మీరు సిద్ధపడితే, మీరు ఒప్పుకుంటే, మీరు దేవుని ఎదుట ఎస్ లార్డ్ ఐ కెన్ డు, నేను చేస్తాను అని చెబితే ఖచ్చితంగా
దేవుడు మీ ద్వారా జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు జరిగిస్తాడో తెలుసా? ఎప్పుడు జరిగిస్తాడో తెలుసా? విధేయత కలిగి ఉన్నప్పుడు. సామెతలు 1:8-9. సామెతలు 1:1 అధ్యాయము 8వ వచనం 9వ వచనం. త్వరగా నా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపు. నా తండ్రి ఉపదేశాన్ని ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, అది నీ తలకు సొగసైన మానికయు, నీ కంఠమునకు హారములై ఉండును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవుడు శక్తివంతంగా మార్చాలనుకుంటా ఉన్నాడు, నిన్ను బలంగా మార్చాలనుకుంటున్నాడు. కానీ నీలో అవిధేయత ఉంది. నీలో ఏముంది? చెప్పిన మాట వినడం లేదు. మీ తల్లిదండ్రుల మాట, మీ పాస్టర్ల మాట, మీ పైన ఉన్నవారు అధికారుల మాట మీరు వినడం లేదు. వింటున్నారా? వింటే దేవునికి స్తోత్రం. మరి ముఖ్యంగా దేవుని మాట, వీరందరి మాట వినకపోయినా దేవుని మాట వినడం చాలా ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాట వినకుండా నేను బలవంగా మారుతాను, మారుతావు, కాదని లేదు. ప్రపంచం గుర్తించేంతగా దేవుడు ఎంత ప్రేమోయుడంటే, దేవుని మాట కాదన్నా, దేవుని యొక్క మాటలు మీరు పక్కన పెట్టినా, దేవుడు ఆలోచనలు పక్కన పెట్టినా, దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టినా, దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా ఎందుకో తెలుసా? పెళ్ళగించాలి కదా. ఎందుకో తెలుసా? విర్రగొట్టాలి కదా. ఎందుకో తెలుసా? నాశనం చేయాలి కదా. ఎందుకో తెలుసా? కట్టాలి కదా. దేవుని రాజ్యం కట్టాలా. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యంలో ఆత్మలు నాటాలి కాబట్టి. ఇంకా ప్రేమిస్తున్నాడు. నిన్ను నీవు కించపరుచుకున్నా, నీకు సామర్థ్యం లేదు, నిన్ను నువ్వే తగ్గించుకున్నా, దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తాను, ప్రేమిస్తూనే ఉంటున్నాను, నిన్ను బలపరుస్తాను, నేను నీతోనే ఉంటాను, రా నా దగ్గరికి. బలమైన కార్యములు చేద్దాం. ఏంటి? బలమైన కార్యాలు చేద్దాం. రా నా దగ్గరికి రా. ఇంకెంతకాలం ఇలాగే ఉండిపోతావు? ఇంకెంతకాలం ఆ లోకాన్ని బట్టి ఈ లోకాన్ని బట్టి మనం ఇంకా అతిశయిస్తూ, ఈ బట్టలను బట్టి ఆ బట్టలను బట్టి, వారిని బట్టి వీరిని బట్టి ఇంకా ఎంత సంతోషిస్తూ ఉంటాం. వాళ్ళు అడిచారండి, వీళ్ళు అడిచారండి, వీళ్ళు అంటున్నారండి, వాళ్ళు అంటున్నారండి. అది నీ మంచి కోసమే అంటున్నారు. ఎందుకో తెలుసా? నువ్వు ఎదగాలని, పైకి ఎదగాలని. నిన్ను రెచ్చగొడుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు వారికంటే ఎక్కువ హెచ్చించాలని. అందుకనే రెచ్చగొడతా ఉన్నారు. పాప ఆ సిస్టర్ చాలా బాధపడి ఉంటుంది కదా, నేనున్న మాటలకు చాలా బాధపడి ఉంటుంది. కానీ దాని తర్వాత పట్టుదలతో ప్రార్థన చేయడం నేర్చుకుంది. ఎందుకు జరగదయ్యా నేను ప్రార్థన చేస్తే? నా జీవితంలోనే జరగకపోతే ఇంకెవరి జీవితంలో జరుగుతుంది కదా అన్నారా లేదా?
నీ జీవితంలో నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు దేవుడు. అది శాంపుల్. ఎందుకో తెలుసా? ఇతరుల జీవితాల్లో కూడా నీ ద్వారానే అద్భుతాలు చేయాలని. అర్థమవుతుందా? వాళ్ళు అన్నారని బాధపడొద్దమ్మా, వీళ్ళు అంటున్నారని బాధపడొద్దమ్మా, బాధపడద్దు. మనిషి జన్మ చాలా అపూర్వమైనదని, చాలా శ్రేష్టమైనదని అందరూ అంటూ ఉంటారు. ఈ పుట్టకమే దేవుడు మనకందరికి ఇచ్చిన ఒక వరం. అవునా కాదా? అవునా కాదా? ఒక వరం అది. అందులో ఈ యవ్వన కాలంలో ఏంటి? యవ్వన కాలంలో మీరందరూ కూడా దేవుని చేతుల్లో ఈ యవ్వన కాలం పెట్టాలని దేవుని ఉద్దేశం. మీ ఆలోచన ప్రకారంగా నడవద్దు. మీ ఆలోచన ప్రకారంగా నడిస్తే లాస్ వస్తుంది, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. దేవుని ఆలోచన నేను ఎప్పటికీ కూడా పైన పెట్టాలనే ఉద్దేశం ఉంటుంది. అందుకనే ఆయన ఆలోచన ఏదైనా సరే మనకి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా స్వీకరించడం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఈ జీవితం మన చేతుల్లో ఉంది, ఈ కాలం మన చేతుల్లో ఉంది. వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, అది చేద్దామని, ఇది చేద్దామని, ఏదో వాళ్ళలాగా లేవే, వీళ్ళలాగా లేవే అంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఒరిజినల్ పీస్. దేవుడు సృష్టించిన ఒక్కగానొక్క పీస్ నువ్వు. నీకు డూప్లికేట్ లేదు. నువ్వే. దేవుడు నీ జీవితంలో ఏది రాసి ఉంచాడో అది చేయడానికి ఇష్టపడు. నీ కష్టం రావాలని ఆయన నీ జీవితాన్ని రాయలేదండి. నువ్వు ఓడిపోవాలని ఆయన రాయలేదండి నీ జీవితాన్ని. నువ్వు కృంగిపోతూ బాధపడుతూ అలాగే ఉండిపోవాలని దేవుడు ఎప్పుడు అనుకోలేదు, అనుకోడు కూడా, అనుకోడు. ఎస్పెషల్గా మీరందరూ కూడా యవ్వన కాలంలో అందరూ కూడా ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. బా వాడు చూడరా ఎంత అందంగా ఉన్నాడు, వీడేంది ఇంత చక్కగా కొడుతున్నాడు డోలకు అంటే నాకు ఇష్టం. ఇంత ట్రాష్. అందాన్ని చూసి మోసపోవద్దు. అందం మోసకరమైనది, సౌందర్యం వ్యర్థమైనది. నాకు ఒక యవనస్తుడు బాగా తెలుసండి. ఆ యవనస్తుడు ఇలాగే యూత్ మీటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత తన మనస్తత్వాన్ని మార్చుకున్నాడు. తను నిజంగా తను చెప్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేసింది. అయ్యా ఇలా కూడా ఆలోచన చేస్తారా? అతను వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటే ఒక అందమైన అమ్మాయి తన ఎదురుగా వచ్చిందంట. ఏంటి? ఒక అందమైన అమ్మాయి తన ఎదురుగా వచ్చిందంట. వచ్చిన వెంటనే వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఆమెను చూస్తే బా చూడరా ఎంత అందంగా ఉందా అంటారు కదా. చూడు చూడు అని ప్రేయర్ చేస్తా ఉంటే ఆయన చూశాడంట. ఏమని చూసి ఓకే అందంగా ఉంది కాదండి అని తల దించుకున్నాడంట. ఏమిరా నువ్వు చూడరా నిన్న చూస్తున్నారు నవ్వుతున్నారు. చెడగొట్టేటోళ్ళు మన పక్కన ఉంటారు. ఆ యవనస్తుడు ఒక మాట అన్నాడంట. చూడు ప్రెజర్ చేస్తా ఉంటే నేను చూడలేదన్నా, రెండోసారి చూడలేదు, మూడోసారి చూడలేదు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు అమ్మాయిని అని చెప్పాడు. నువ్వెందుకు చూడలేదయ్యా అని నేను అడిగాను. ఆ అమ్మాయిని అంటే ఆ అమ్మాయిని దేవుడు ఎంత బాగా సృష్టించాడు కదా, ఇంత అందంగా సృష్టించాడు. ఈ అమ్మాయిని సృష్టించిన దేవుడు ఇంకా అందంగా ఉంటాడు. ఆయన్ని చూడాలనుకుంటా ఉన్నానా? ఈ అందం ఏముందన్నా? ఆ అందాన్ని చూడాలి నేను, ఆ సౌందర్యవంతుని చూడాలి నేను. ఆయన 10,000లో అతి సుందరుడు కదన్నా. అది నా సౌందర్యం అంటే, అది నా అందం అంటే. అబ్బా
ఎవరికైనా ఇలా అనిపించిందండి? ఎవరికైనా ఇలా అనిపించిందా? ఇలా అనిపిస్తే దేవుని ట్రాక్లోనే ఉన్నాం. అబ్బాయి అంటూ ఉంటే నాకు అనిపించింది, అబ్బా దేవుని దృష్టిలో నువ్వు ఎంత గొప్పవాడవయ్యా. అమ్మ ఇంత ఇంత అంటే చూడండి, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంటే ఈమెను చేసిన దేవుడు ఎంత అందంగా ఉంటాడంటే, అబ్బా మతిపోయింది నాకు ఆ మాట. ఎంత ఆత్మీకంగా ఉన్నాడో అర్థమైపోయింది, ఎంత దేవునిలో ఉన్నాడో అర్థమైపోయింది. మరి మనం ఉంటున్నామా? చెప్పండి, ఉంటున్నాం మనం? అట్రాక్షన్ ఎక్కువైపోతా ఉంది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం ఎక్కువైపోతా ఉంది. వీళ్ళలా ఉన్నారు, వీళ్ళలాగున్నారు, వాళ్ళలాగున్నారు, మాట్లాడుకునే సరిపోయింది. దేవుడి గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ అయిపోయినారు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మనం చేద్దామని అనుకోవద్దండి, అనుకోవద్దు. మనకి ఏది నచ్చుతుందో, అందులో దేవునికి ఏది నచ్చుతుందో అది చేయడానికి ఇష్టపడదాం అని అంటా ఉన్నాడు ఆ యవనస్తుడు. ఒకవేళ మరలా రెండు సార్లు 3 సార్లు చూసినట్లయితే దేవుడు అనుకోడన్నా, ఫీల్ కాడా అంటే, ఏం నాయనా ఎందుకు ఈ సృష్టిని అంతగా చూస్తున్నావే, సృష్టించిన నన్ను ఎప్పుడు చూస్తావంటే నా పరిస్థితి ఏం కావాలా? ఆయన దృష్టిలో నేను స్వార్థపరుణ్ణి కదన్నా, ఆయన దృష్టిలో నేను చిన్న స్థాయిగా ఉన్నట్టే కదన్నా. అందుకని కళ్ళు మూసుకొని నా దేవుడు ఎంత అందమైన వాడు, నా దేవుడు ఎంత సుందరుడు, ఆయన ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు కదా. అయ్యా నీ ముఖదర్శని ఎప్పుడయ్యా నడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడంట. వాళ్ళందరూ అంటున్నారు, ఏమిరా అంటే, నా దేవుడు ఇంకా అందంగా ఉంటాడు, ఆయన చూడాలని ఇష్టపడుతున్నాడు అంట. వీడెవర్రా పిచ్చివాడు? ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్. ఏం చేయాలా? ఏం చేస్తావు ఎంజాయ్? మాకునింది కార్, ఎంజాయ్ అని కార్ భలేగుండింది. బా వచ్చిందిరా తెల్లపోవరం అనేవాళ్ళు అన్నమాట. బస్టాండ్లో తీసుకుని వెళ్తే, కార్ తీసుకుని వెళ్తే మాకు ట్రాన్స్పోర్ట్ ఉండింది. కారు డవ్ కార్, అదే డవ్ అని పిలిచేవాళ్ళు. ఎంజాయ్ కారు ఉంది ఒకటి. భలే ముడిసిపోయేవాడు మా నాన్న ఆ మాట అంటా ఉంటే అందరూ. ఏముంది తెలుసా, ఒకనొక సందర్భంలో వేరే వాళ్ళు తీసుకొని పోయి మొత్తం యాక్సిడెంట్ అయిపోయింది. ఇట్లా నిలబడిందంట, నిలబడి యాక్సిడెంట్లో మళ్ళీ కింద పడింది. మొత్తం నుజ్జు అయిపోయింది. ఏది నిన్ను పోషించదు, ఏది నిన్ను ఆదుకోదు, ఏది నువ్వు ఏదో చేయాలని నిన్ను ఏది ఉద్ధరించదు. ఎవరు నిన్ను ఉద్ధరించే వాళ్ళు ఉండరు. పొగడే వాళ్ళంతా నోరు మోసుకున్నారా, పోయింది రే, అయిపోయిందిరా భాషా కథ అని ఎగతాలు చేయడం మొదలుపెట్టారు. ఎవరు మనసులో ఒరిజినల్గా నిన్ను పొగడరండి. మంచిగా ఉంటే మంచిగా ఉన్నామంటారు, చెడ్డగా ఉంటే పోయిందిరా వీనికి జరగాల్సిందే అంటారు. యవనస్తులు ముఖ్యంగా ఒకసారి ఆలోచించండి. నీకున్న సమయాన్ని, కాస్త సమయాన్ని ఈ సమయంలో దేవునికి ఇస్తే ఎంత బాగుంటుంది. 10th క్లాస్ అన్నా మాకు ఊపిరి రావడంలా చాలా బిజీగా ఉన్నాము. ఆ 10th క్లాస్ పాస్ కావడం కోసమే దేవునితో గడపండి. ఆ 10th క్లాసులో మంచి మార్కులు రావడం కోసమే దేవునితో గడపలేరా? మీరు బాగా చదివినా రాయాలంటే దేవుని యొక్క సంకల్పం ఉండాలి, దేవుని చిత్తం ఉండాలి, లేకపోతే రాయలేరు. అది గుర్తుపెట్టుకోరండి, అది గుర్తుపెట్టుకోనండి. నువ్వు ఏ దారిలో నడవాలనో, ఏం చేయాలో పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవడం కాదు. వారు కొంతమంది మంచి చెప్పచ్చు, కాదని లేదు. చాలాసార్లు చెడే చెప్తారు.
ఎందుకో తెలుసా? నువ్వు వాళ్ళకన్నా ఎక్కువగా ఉండాలని ఇష్టపడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఎంతమంది మీతో మాట్లాడారు, ఎంతమంది చెప్పారో అద్భుతంగా నీ జీవితం బాగుంటుందిరా, నా మాట విను అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్కసారి నువ్వు కింద పడితే దగ్గరికి కూడా రాకుండా లేపలేదండి వాళ్ళు. నవ్వడం ఎక్కువ, ఎగతాలు చేయడం ఎక్కువైపోయింది కదా. తప్పుడు ఆలోచన చేస్తారు నీ గురించి. మనుషుల మాట వినొద్దు, విను, మంచి చెప్తే విను, నేను కాదనలేదు. కానీ దేవుని దగ్గర కూడా ఒక్కసారి అడుగు, అయ్యా ఈ ఆలోచన మంచిదా, ఈ ఆలోచన చెడ్డదా, నా జీవితం బాగుపడుతుందా, నా జీవితంలో ఇదేనా? నీకు తెలియదండి ఎవరు నమ్మాలో. తెలుసా? మీకు తెలుసా? నా దేవునికి తెలుసు. మనుషులు నమ్మకమైన వారు కాదు. వారు నిన్ను బాగు చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉండదండి, ఎవరికి ఉండదు. నా దేవునికి తప్ప. నా దేవుడు నిన్ను బాగు చేయాలని ఇష్టపడతాడు, ఆయన హెచ్చించాలని ఇష్టపడతాడు. అంతెందుకండి నిన్ను నువ్వు కించపరుచుకుంటావు అంటే అంటా ఉన్నాడు, నువ్వు నా కుమార్తెవు, బాలికని బాలుడవని అనవద్దు, నేను ఎన్నుకున్నా, నువ్వు ప్రవక్తవు, నువ్వు ఏలేవానివి, నీ జీవితం ఇచ్చేస్తావా నా దగ్గర నాకు? ఇంకెంతకాలం కృంగిపోయి అది పోయి ఇలా పోయి. ఒక్కొక్కసారి నీకు కూడా అర్థం కాదు ఎలా నడవాలో, ఎక్కడ పోవాలనో. కృంగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో కృంగిపోయి నా వల్ల కాదు, కానీ నేను ఓడిపోయాను, ఎవరు నమ్మాలో అర్థం కావడం లేదని ఏడ్చుకుంటూ కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఒక్కసారి దేవుని ఆశ్రయించు. నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగింది ఆయనకే, ఆయనకు మాత్రమే. కనీసం మీ తల్లిదండ్రులు కూడా ఉండదు. బా కలెక్టర్ చదువుతావా, నీ ముఖం చూసినట్లే ఉంది అంటారా? అన్నారా? డాక్టర్ చదువుతావా, ఫస్ట్ నీ హెల్త్ చూసుకో, చూసే భయపడేవాదా నేను? ఇలాగనా, ఇంతనా, అయ్యే నీ చేత కాదులే, నీ వల్ల కాదులే అనేవారు తప్ప నీ చేతనవుతుంది అని ఎవరైనా చెప్పారా? కానీ దేవుడు అంటా ఉన్నాడు, నీకు చేతనవుతుంది. నీకు సమాధానం కావాలా, జవాబు కావాలా, నీ జీవితంలో ప్రశ్నలు మిగిలిపోయాయా, నా దగ్గర రా. ఐ విల్ ఆన్సర్ అంటు యూ. నేను నీకు జవాబునిస్తాను, నేను నీతో మాట్లాడతాను. ఐ వాంట్ టు టాక్ విత్ యూ. నేను మీతో మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నాను. ఐ వాంట్ టు షేర్ మై థాట్స్. నా ఆలోచనలన్నీ నీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. నువ్వు ఎలాగుండాలని నేను చెప్తా. గర్వం వద్దు, చెప్పింది చేయి. తల్లిదండ్రులు లోబడు, నేను ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాను. ఏదో మంచిగా మాట్లాడితే ప్రేమ 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 అనుకుంటా ఉన్నాను. ఈ లోకంలో ఉన్న ప్రేమ వ్యర్థం. వారి కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రేమ ఉత్తుత్తే ప్రేమ అండి. నీకోసం ఆయన ప్రేమించి నీకోసం చనిపోయాడు, నీకోసమే చనిపోయాడు. నిన్ను ఉద్ధరించడం కోసం చనిపోయాడు అన్న. నిన్ను నిజముగా ప్రేమిస్తున్నాడు అని చెప్పడం కోసమే, నిరూపించుకోవడం కోసమే ఆయన చనిపోయాడు. నిన్ను వదిలిపెట్టడం కోసం కాదు. అసలైన ప్రేమ ఏంటో తెలుసుకో. అసలు సిసలుగా నిన్ను ఎవరు నిజముగా నిన్నుగా ప్రేమించేవారు ఎవరో తెలుసుకో ఒకసారి. ఆయన తప్ప ఎవరు కూడా నిన్ను నిండుగా ప్రేమించారు. ఆయన ప్రేమలో ఎటువంటి మోసము లేదండి. ఆయన ప్రేమలో ఎటువంటి ద్రోహము లేదు, నమ్మక ద్రోహము లేదు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు.
ఆయన ప్రేమలో ఎప్పటికీ మోసపోవు. మనుషుల ప్రేమలో మోసపోవచ్చు, కానీ ఆయన ప్రేమలో నువ్వు మోసపోవు. నువ్వు అడగలేదు ఆయన నన్ను ప్రేమించమని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. చాలామందిని అడిగాను, నన్ను పట్టించుకోలేదని బాధపడ్డావు, కానీ నిన్ను పట్టించుకుంటున్నాడు. నీకు కావలసిన ప్రేమ ఎవరో తెలుసా? నా దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన నీ ప్రేమిస్తున్నాడు. ఆయన నీకు కావలసిన ప్రేమను అందిస్తాడండి. నువ్వు అనుకున్న ప్రేమను కాదు, నీకు ఏ ప్రేమ అవసరమో ఆ ప్రేమను అందిస్తాడు. ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 25వ కీర్తన 7వ వచనం ఒకసారి చదువుదాం. 25వ కీర్తన 7వ వచనం. జ్ఞాపకము చేసుకొనుము, జ్ఞాపకము చేసుకొనుము యెహోవా, యెహోవా నీ కృపను బట్టి, నీ కృపను బట్టి, నీ దయ చొప్పున, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము, నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. దేవునితో మాట చెప్దామా? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టే ఇంకా బ్రతికున్నాను. ఈ సమయంలో ఇదిగో ఈ సన్నిధిలో కూర్చొని ఉన్నా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. దేవుని ప్రేమ అపారమైనది. ఆయన ప్రేమకు మించిన ప్రేమ లేదు. ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం చాలా విలువైనది. యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఈ సమయం చాలా విలువైనది. ఈ బ్రతుకు ఇచ్చింది ఆయన, ఈ జీవితం ఇచ్చింది ఆయన. నిన్ను గొప్ప చేయాలని ఇష్టపడతా ఉన్నాడు, నిన్ను బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు ఆయన. నిన్నుగా ప్రేమించిన దేవుడు ఆయన. నీ జీవితంలో గొప్ప ఉద్దేశాలు కలిగినాడు ఆయన. నీ జీవితంలో ఎంతెన్నో అవరోధాలు అధిగమించి నిన్ను గొప్ప చేయాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఎన్నో సమస్యలు కూడా నిన్ను తీసుకొని వెళ్ళి ఆ సమస్యలను సైతము ఎదిరించే వ్యక్తిగా నిన్ను చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఓ ప్రియ సహోదరుడా, ఓ ప్రియ సహోదరి, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఆయన నీ దగ్గరికి వచ్చాడు. ఒకసారి చెప్దాం, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. నోరు తెరిచి చెప్దాం, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ ఉద్దేశాలు, నీ తలంపులు ఎంతో హెచ్చుగా ఉన్నాయి, ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. మమ్మల్ని బాగు చేయాలని, మమ్మల్ని ప్రభు వాడుకోవాలని, మమ్మ యొక్క పేరును తండ్రి ప్రకాశింపచేయాలని మీకు ఆలోచనలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మేము గుర్తించలేకపోయాం. ఈ లోకంలో చిక్కుపడిపోయాం. నాయనా, ఇదిగో కోపములో, క్రోధములో, మదములో, మత్సరములో ఇలాగా అన్ని మాలో ఉండిపోయి నీ చిత్తం తెలుసుకోలేకపోయామయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వీటన్నిటిని మానవుడు తీసివేసే, గర్వాన్ని తీసివేసే,
లోబడే తత్వాన్ని మాకు దయచేయి. ఇదిగో తండ్రి, ఈ సన్నిధిలో కూర్చొని ఉన్నాం, ఈ సన్నిధిలో కూర్చొని ఉన్నాం, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకురండి. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవద్దయ్యా. వీటినన్నిటిని కడుగు నాయనా, మీ రక్తము చేత కడుగు ప్రభా. ఇక ఎన్నడూ నాయనా తండ్రి నేను పాపము చేయను. ఇక ఎన్నడూ ప్రభా ఈ లోక ఆశలకు గురికాను. ఇక ఎన్నడూ ఈ లోకంలో ఉన్న ప్రేమ కోసం ఆతురపడనయ్యా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ ప్రేమ నాకు కావాలి. నీ ప్రేమలో మత్సరము లేదయ్యా, డంబము లేదయ్యా, గర్వము లేదయ్యా, తప్పులను ఎత్తి చూపే తత్వము లేదయ్యా. నీ ప్రేమ నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి నాయనా. యెహోవా, నీ కృపను బట్టి, నీ దయను బట్టి జ్ఞాపకములో ఉంచుకొని నీ దగ్గరికి వచ్చాను. నా జీవితాన్ని మార్చు నాయనా. ఇదిగో ఎదుట కూర్చుని ఉండగా అయినా మాతో మాట్లాడిన ప్రతి మాట ప్రభా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. అయినా మీకు వందనాలు అయ్యా, స్తోత్రం తెలుపుకుంటూ మా జీవితాలను తను ఇక్కడ చేయని ప్రతి ఒక్కరిని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.